హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిఆర్డిఓకి సంబంధించి అప్రెంటిస్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్ట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంది, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీనికన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పోస్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ కెరియర్స్ పేజ్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, మీకు కెరియర్స్ పేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మనకి రీసెంట్గా ఏవైతే పోస్టులు అనేవి రిలీజ్ చేశారో అవన్నీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఈ వీడియోలో అయితే మనం ఈ అప్రెంటిస్కి సంబంధించిన పోస్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి చండీపూర్ బలాసోర్లో మనకైతే ఈ పోస్ట్ అనేది ఉంది. అంటే ఒడిస్సాలో వచ్చేసి మనకైతే ఉంటుంది. అప్లికేషన్ కి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు, చూసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇది వచ్చేసి బీఈ లేదా బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ అప్రెంటిస్ వచ్చేసి డిప్లొమా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏ బ్రాంచ్ కి ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయో అవి కూడా మనకి ఇచ్చారు. అలాగే స్టైఫండ్ కూడా మనకి ఎంత ఉంటుందని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈచ్ పోస్ట్కి వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టైఫండ్ వచ్చేసి పర్ మంత్కి 9,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది 1 year మనకైతే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా వాళ్ళకి వచ్చేసి చూసుకుంటే సినిమాటోగ్రఫీ, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్. సో దీనికి సంబంధించి మనకి ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. స్టైఫండ్ వచ్చేసి పర్ మంత్కి 8,000 రూపీస్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి అప్లై ఎవరు చేసుకోవచ్చు, ఇదంతా అప్లికేషన్ ఫామ్కి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, ఇక్కడ training.pxe@gov.in అని ఈ ఈమెయిల్కి మీరైతే అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. త్రూ ఈమెయిల్ ద్వారానే మనకి కమ్యూనికేషన్ అంతా కూడా జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ కి సంబంధించి డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి వెబ్సైట్ లింక్ అయితే మనకి ఇచ్చారు. అలాగే ఓన్లీ టైప్ మాత్రమే చేయాలని చెప్పి ఇచ్చారు. హ్యాండ్ రిటర్న్ అయితే వీళ్ళు అలౌ చేయరు. ఒకవేళ హ్యాండ్ రిటర్న్ అప్లికేషన్ ఫామ్ ఒకవేళ మీరు సబ్మిట్ చేసినట్టయితే దాన్ని రిజెక్ట్ చేస్తామని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో గ్రాడ్యుయేషన్ కి సంబంధించి ఏవైతే మార్క్స్ షీట్స్ ఉంటాయో వాటిని కూడా మీరు ఆ మెయిల్ కి సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండి ఉన్నట్టయితే మీరు పీడిఎఫ్ ఫార్మేట్ లో ఆ సర్టిఫికేట్ ని కూడా మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. మనకి మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఉంది, మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్ కి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 7th October లాస్ట్ డేట్. మీరు అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన తర్వాత మీ మార్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని, అంటే మెరిట్ బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారో అది వచ్చేసి చండీపూర్ లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్టయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. జాయినింగ్ లెటర్ అనేది వాళ్ళకి మెయిల్ చేస్తారు. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఏదైతే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఉందో NATS, దీంట్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ నే వీళ్ళైతే అప్లికేషన్ అనేటివి చూస్తారు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ అప్లికేషన్స్ ఏవైతే వచ్చాయో సో వాటిని అయితే వీళ్ళు కన్సిడర్ చేయరు. సో క్యాండిడేట్స్ వచ్చేసి 2020, 21, 22, 23, 24 ఈ ఇయర్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా కానీ, సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్ కి. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారో లేదా చదివారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవద్దు. ఒకవేళ అప్లై చేసినా కూడా మీ అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు కన్సిడర్ చేయరు. ఈ అప్రెంటిస్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ట్రైనింగ్ కి ఉన్నప్పుడు అకామిడేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేయరని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇదైతే మనకి 1 year అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కి సంబంధించి చూసుకుంటే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ అలాగే అప్రెంటిస్ కేటగిరీ వచ్చేసి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. లైక్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లేదా టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా వాళ్ళ అని చెప్పేసి. అలాగే NATS ఎన్రోల్మెంట్ నెంబర్ ప్రీవియస్ గా చెప్పాను కదా, సో ఏదైతే మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ కాంటాక్ట్ నెంబర్స్, అలాగే DOB కేటగిరీకి సంబంధించి, ఈమెయిల్ ఐడి, అడ్రస్ కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th, 12th, డిప్లొమా, బీటెక్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. ఇది వచ్చేసి మీరు టైప్ మాత్రమే చేయాలి. హ్యాండ్ రిటర్న్ కి సంబంధించి మీరు ఒకవేళ ఫిల్ చేసినట్టయితే అప్లికేషన్ ని వీళ్ళు కన్సిడర్ చేయరు. అలాగే ఇక్కడ మీ ఫోటో అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో దీన్ని మీరు ఈ పర్టిక్యులర్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మీకు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది PDF ఫార్మేట్ లో ఉండాలి. అలాగే
మీ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి ఏవైతే మార్క్ షీట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ సెలెక్ట్ అయినా, షార్ట్ లిస్ట్ అయినా అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఆ మెయిల్‌కే రావడం జరుగుతుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గ్రాడ్యుయేషన్‌లో ఉన్న, డిప్లొమాలో ఉన్నా కూడా వాళ్ళకి ఒకవేళ డీఆర్‌డీఓలో వర్క్ చేయాలి అని ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్‌ని యూట్యూబ్ ఇంకెక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. అలాగే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థాంక్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.